హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ నేను మీతో వీక్ మొత్తం నేను పీస్ఫుల్గా అంటే స్ట్రెస్ ఫ్రీగా నేను కుకింగ్ చేయడం కోసము ఒకరోజు నేను వీక్లీ మీల్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏమేమి గ్రాసరీస్ ఆర్డర్ చేసుకుంటాను, సో దట్ మన టైం అండ్ మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫుడ్ చార్ట్ కూడా నేను వీడియో ఎండ్లో షేర్ చేశాను. ఈ సండే రోజు నా డే ఎలా ఉంది, నా రొటీన్ కూడా మీతో షేర్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టిప్స్తో పాటు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేటింగ్గా ఉంటుంది, అలాగే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇవాళ మార్నింగ్ 6:40కి అయితే లేచాను. జనరల్లీ సాటర్డే వరకు నా రొటీన్ ఒకలాగా ఉంటుంది, అంటే మార్నింగ్ 4 or 5కి లేస్తాను. సండే మాత్రం చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా లేస్తాను. నిన్న అంటే సాటర్డే కొద్దిగా నాకు అనీజీగా ఉండడం వల్ల ఏ పనులు చేయలేదు. నిన్న చేయాల్సిన క్లీనింగ్ వర్క్, అలాగే ఇవాళ సండే చేయాల్సిన గ్రాసరీ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా నాకు సండేకి ఉన్నాయి కాబట్టి ఇవాళ పని ఎక్కువగానే ఉంది. అండ్ నైట్ పడుకోబోయే ముందు కిచెన్ కౌంటర్ టాప్ అలాగే స్టవ్ అంతా కూడా క్లీన్ చేయలేదు. మా ఆయన ఇంకా డిన్నర్ ఫినిష్ చేయలేదు. అలాగే నేను ఒకవేళ డిన్నర్ చేయకపోయినా ఇంట్లో ఎవరైనా సరే కుకింగ్ చేసేలాంటి అంటే అగైన్ రీహీట్ చేసేలాంటి ఫుడ్ ఏమీ లేదు అంటే మాత్రమే నేను ముందు రోజు కౌంటర్ టాప్ అలాగే స్టవ్ క్లీన్ చేస్తాను. లేదు అగైన్ స్టవ్ వాళ్ళు యూజ్ చేస్తారు అన్నట్లయితే క్లీన్ చేయను. బికాజ్ నాకు ఒకసారి స్టవ్ నైట్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ లేచి దాని మీద కుక్ చేస్తేనే ఒకలాంటి సాటిస్ఫాక్షన్, లేకపోతే మళ్ళీ క్లీన్ చేసుకోవాలనే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనేసి క్లీన్ చేయలేనన్నా. ఇవాళ లేచి ఫస్ట్ నేను డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసి పెట్టేసి అది అయ్యేలోగా ఒక 10 minutes అది ఎలాగో పక్కన అలా పెట్టేస్తాం కాబట్టి ఈలోగా ఈ కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక క్లీనింగ్ విషయానికి వచ్చినట్లయితే నేను డైలీ ఇవన్నీ రెగ్యులర్గా చేసే ప్రాసెసే. నేను వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట. అంటే కౌంటర్ టాప్ పై నుండి అన్నీ తీసేసి నేను ఒక ఇంట్లోనే లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటా. వాటర్లోకి వెనిగరు, సాల్ట్ అలాగే వంట సోడా, కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా వేసేసి ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉంటా. అండ్ నేను వీక్లీ వన్స్ క్లీన్ చేసేటప్పుడు ఏంటి అంటే నేను డీటాక్స్ డ్రింక్కి నేను లెమన్ యూస్ చేస్తాను కదా, ఆ లెమన్ తొక్కంతా కూడా ఎత్తిపెట్టుకొని ఉంటాను. ఆ లెమన్ పీల్ తోటి ఆల్రెడీ నేను క్లీన్ చేసుకునే డిఐవై లిక్విడ్ ఒకటి షేర్ చేశాను కదా షార్ట్స్లో, అలా లిక్విడ్ ఒకటి ప్రిపేర్ చేసుకొని అది స్ప్రే చేసి క్లీన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా ఇవి డిస్ఇన్ఫెక్టెంట్గా వర్క్ అవ్వడం వల్ల చిన్న చిన్న పురుగులు బొద్దింకలు ఉండవు. అలాగే మన కిచెన్ అనేది స్టింకీగా అవ్వకోకుండా, స్మెల్ రాకోకుండా, అలాగే జిడ్డు అవ్వకుండా ఉంటుంది. నేను వీక్లీ వన్ క్లీన్ చేసేటప్పుడు వెనకాల ఉన్న వాల్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. అండ్ మంత్లీ వన్స్ లోపల ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడా డబ్బాలు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి కంప్లీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ 365 days కిచెన్ క్లీన్గానే ఉంటుంది. అండ్ డైలీ ఒక 5 minutes అంతే, 5 minutesలో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను మామూలుగా స్ప్రే యూస్ చేస్తాను. ఆ బాటిల్ పగిలిపోయింది, వర్క్ అవ్వడం లేదు. సో ఆ లిక్విడ్ని వేరే బౌల్లో వేసుకొని అయితే రబ్ చేసి తడి బట్టతో ఒకసారి క్లీన్గా అంతా క్లీన్ చేసిన తర్వాత అగైన్ ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసినట్లయితే మాయిశ్చర్ అంతా కూడా ఏమీ ఉండదు, క్లీన్గా ఉంటుంది. స్టవ్కి వచ్చేసి ఇవి క్యాస్ట్ ఐరన్ వచ్చాయి. ఎంత క్లీన్ చేసినా కూడా కొద్దిగా మరకలుగానే ఉంటాయి. బట్ డైలీ అయితే వాష్ చేసి పెట్టేసుకుంటా, సో దట్ ఫుడ్ మరకలు ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఏమీ ఉండకుండా క్లీన్ అయితే అవుతుంది. ఇలా సింపుల్గా డేలో ఒక 5 minutes మన టైం పెట్టినట్లయితే కిచెన్ ఎప్పుడు క్లీన్గానే ఆర్గనైజ్డ్గానే ఉంటుంది. మనం ఎక్కువసేపు ఉండేది కిచెన్లోనే కదా, ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ ఎక్కువసేపు ఉండేది కిచెన్లోనే. అండ్ కిచెన్ క్లీన్గా ఉంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో బొద్దింకలు పురుగులు ఇవన్నీ పెట్టుకొని అలాగే కుక్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇక నా రొటీన్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది అడుగుతారు ఎలా ఇలా కన్సిస్టెన్సీగా ఉండగలుగుతున్నారు, మా వల్ల అవ్వడం లేదు అనేసి. నాకు కూడా అంటే మంత్లో ఒక 1 or 2 days అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదు. లైక్ నిన్న నాకు కూడా అలాగే అయ్యింది. సో నాకు లేచి లేవడంతోనే తలనొప్పిగా ఉంది, చాలా అనీజీగా ఉంది. ఎవరైనా చేసి పెడితే తిందామన్నట్టుగానే ఉంది నిన్న. కాకపోతే సో అలాంటప్పుడు ఏం చేయాలి, తీసేసుకోవాలి బ్రేక్. అంత ఫోర్స్ఫుల్గా చేసామా ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ మనకే టార్చర్ అవుతుంది. అది ఏ పని చేసే ఇంట్రెస్ట్ ఉండదు అలా. ఎందుకంటే మన ఫీమేల్కి ఎస్పెషల్లీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, అలాగే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్స్, సో ఇలా ఎన్నో ఇష్యూస్ ఉండడం వల్ల మనకు అప్పుడప్పుడు మన బాడీ టయర్డ్ అవుతుంది. ఇది చాలా కామన్, వీఆర్ హ్యూమన్స్, రోబోట్ కాదు కదా. సో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. అలాంటి బ్రేక్ తీసుకోకపోతేనే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన హెల్త్, మన సెల్ఫ్ కేర్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఏం చేయాలంటే జస్ట్ కుకింగ్, మన ఇంట్లో వాళ్ళ కోసం కుక్ చేసే, బేసిక్గా ఇల్లు మాప్ చేసేదంతా వద్దు, క్లీన్ చేసుకుని అంటే ఊడ్ చేసి రెస్ట్ తీసుకుంటే ఆ రోజు పనులన్నీ పోస్ట్పోన్ చేసుకొని నెక్స్ట్ డేకి మనము ఎనర్జెటిక్గా చేసుకోగలము. నిన్న అలా నేను రెస్ట్ తీసుకోవడం వల్లనే ఇవాళ డబుల్ ఎనర్జీతో డబుల్ వర్క్ ఉన్నా కూడా నిన్నటిది ఇవాళది అన్నీ ఫినిష్ చేసుకోగలిగాను.
చేయగలిగాను. ఇది నా సిన్సియర్ సజెషన్. మిమ్మల్ని మీరు ఓవర్ బర్డెన్ చేసుకోకుండా, ఓవర్ స్ట్రెస్ చేసుకోకుండా ఒక చిన్న పాజ్ ఇచ్చి ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేయండి. నిన్న లేజీ అయ్యాం కదా అని ఇవాళ అదే కంటిన్యూ చేసి మళ్ళీ రేపు అలా మళ్ళీ రొటీన్ సైకిల్ని అయితే బ్రేక్ చేయకండి. అండ్ ధన్వి అరౌండ్ 7:15కి లేచేసింది. నిన్న చాలా అర్లీగా పడుకొనేసింది. తను ఒక 8 కల్లా నిద్రపోయింది. సో లేవగానే పడుకునే ముందు యాపిల్ అడిగింది. తను వద్దు, పడుకొని పోయే ముందు ఆల్రెడీ బ్రష్ చేయించున్న వద్దు అన్నాను. ఇంకా అక్కడికి పాజ్ పెట్టి లేవగానే యాపిల్ అడిగింది. సరే అని చెప్పేసి తనకి యాపిల్ కట్ చేసి అయితే ఇచ్చేసాను. తనేం నన్ను ఎక్కువ అంటే నేను ఏం చేస్తానో తను అవన్నీ చెయ్యాలంటుంది. కొద్దిగా నా వర్క్ స్లో అవ్వచ్చు కానీ అన్నిట్లో తను ఇన్వాల్వ్ అయితే అవుతుంది. ఇంకా తనకి యాపిల్ ఇచ్చేసాక నేను కూర్చొని డీటాక్స్ డ్రింక్ తాగేశాను. మొన్నొకరు నాకు కమెంట్ చేశారు, ఏంటి అంటే మార్నింగ్ లేవగానే తుమ్ములు వచ్చేస్తున్నాయి, ముక్కులో అంటే రన్నీ నోస్ లాగా అయిపోతుంది, దగ్గు కూడా వస్తుంది, చాలా హెడేక్ కూడా అనిపిస్తుంది, మార్నింగ్ లేయలేకపోతున్నాను అని చెప్పేసి. ఇది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి సైనస్ గ్లాండ్స్ అనేవి మామూలుగానే ఉంటాయి కదా, అవి కొంతమందికి ఈ వింటర్ సీజన్ రైనీ సీజన్లో స్వెల్ అయిపోతుంటాయి అనమాట. ఈ నాజల్ బోన్, ఈ ప్యాసేజ్, అలాగే ఇక్కడంతా ఫోర్ హెడ్ దగ్గర అంతా కూడా మ్యూకస్ ఫామ్ అయిపోవడము, అంటే చెమ్మ చేరడం ద్వారా ఏమవుతుందంటే సైనస్ గ్లాండ్స్ అని స్వెల్ అయిపోవడం వల్లనే ఇలా అవుతుంటుంది. ఇది జనరల్గా అలర్జిక్ ఇష్యూస్ ఉండే వాళ్ళకంటే డస్ట్ అలర్జీ లాంటివి కావచ్చు. సో ఇలా అలర్జీ ఉండే వాళ్ళకి, లేకపోతే సైనస్ హెడేక్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కానీ, ఆస్మా పేషెంట్స్కి కానీ, అండ్ నార్మల్గా కూడా చూసుకున్నట్లయితే కొంతమందికి వింటర్లో రైనీ సీజన్లో ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ చిన్నప్పుడు నాకు సైనస్ ఇష్యూ ఉండింది, బట్ నేను అది ఓవర్కమ్ అయిపోయాను. ఇప్పుడు ఎప్పుడైనా వింటర్ సీజన్లో అలా మంత్లీ వన్స్ అప్పుడప్పుడు నాకు ఆ సైనస్ హెడేక్ అయితే ఉంటుంది. అది కాకోకుండా నాకు అసలు చలి అవ్వదు. ఇప్పుడు నేను మార్నింగ్ లేచానంటే ఒకవేళ 4:30కి ఆ టైంకి లేస్తే ఆ చలికి నాకు వెంటనే వచ్చి నేను వాటర్ టచ్ చేయగానే సేమ్ నాకు తుమ్ములు రావడము, కంట్లోంచి ముక్కులోంచి నీళ్ళు వస్తూనే ఉంటుంది అనమాట. నాకు కర్చీఫ్ లేకపోతే ఇంకా గడవదన్నట్టు అయిపోతుంది. సో ఆ ఇష్యూ నేను ఫేస్ చేస్తున్నాను. స్టిల్ దానికి మనము ఏవైనా మెథడ్స్ని ఫాలో అవ్వాలి, కానీ మార్నింగ్ లేయడం వల్ల ఇది అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ లేవకోకుండా లేట్గా లేస్తే రోజు మొత్తం స్ట్రెస్సే అవుతుంది. కాబట్టి నేను మీకు చెప్పేది కొన్ని సింపుల్ టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో నేను దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఆ ఇష్యూ అయితే అస్సలు లేదు. ఈ యోగా మెథడ్ ఏంటి అంటే కపాల్ రుద్ర దౌతి అంటారు. ఇది ఏం చేస్తుందంటే మన ఫోర్ హెడ్, ఈ సైనస్ గ్లాండ్స్, అలాగే నాజల్ బోన్స్ అంతా కూడా క్లెన్స్ చేస్తుంది అనమాట. క్లెన్స్ చేయడం వల్ల క్లెన్స్ అండ్ ప్యూరిఫై చేస్తుంది. దీనివల్ల ఏమంటే ఎయిర్ వేస్ అన్ని క్లియర్ అయిపోతాయి, పీస్ఫుల్గా మనం బ్రీత్ నార్మల్గా తీసుకోగలము. ఇక్కడ చేరిన చెమ్మ, మ్యూకస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం పెట్టే ప్రెషర్కి క్లియర్ అయిపోతుంది. సో ఆ క్లియర్ అవ్వడం వల్ల మనకు ఈ తుమ్ములు రావడం లాంటివి ఉండదు. ఇది మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే అలర్జీస్ ఇష్యూస్ ఉండే వాళ్ళకు కూడా చాలా వరకు ఈ అలర్జిక్ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. సో ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒక చిన్న 3 to 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ మన థంబ్ని ఇక్కడ పెట్టుకోవాలి, మన ఐబ్రోస్ ఎండ్ ఉంది కదా అక్కడ పెట్టుకొని జెంటిల్గా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూనే ఇలా ఈ పక్కన మన ఫోర్ హెడ్కి మసాజ్ లాగా అయితే చేసుకోవాలి. ఇది 10 times చేయాలి. ఈ పక్కన 10 times, ఇలా 10 times చేసుకోవాలి ప్రెషర్ అప్లై చేస్తూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన చీక్ దగ్గర పెట్టుకొని ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా హెడ్ నుంచి, ఫోర్ హెడ్ నుంచి మన ఈ సైనస్ గ్లాండ్స్, ముక్కుకి పక్కన ఉంటాయి కదా మన సైనస్ గ్లాండ్స్ అన్నీ కూడా ప్రెషర్ పెడుతూ ఇలా ముక్కు నుంచి పైకి ఇలా సర్క్యులర్ మోషన్లో మనము ప్రెషర్ అప్లై చేస్తూ మసాజ్ లాగా చేయాలి. ఇది కూడా ఒక 10 times అయితే చేయాల్సి ఉంటుంది ఇలా. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మన బోన్ దగ్గర పెట్టుకొని, ఇక్కడ ఫేస్కి బోన్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకొని, ఇక్కడ నుంచి పైన మన ఐబ్రోస్ ఉంటాయి కదా ఐబ్రోస్ దగ్గర నుంచి సేమ్ 2 fingers తోటే ఇలా అని ఇక్కడ వరకు అగైన్ సేమ్ ఇదే తీసుకొని ఇట్లా ఈ మోషన్లో ఇలా. సో ఈ ప్యాసేజ్ అంతా కూడా ఇక్కడ ఏమన్నా మనకు మ్యూకస్ అంతా వాటరీగా ఏమన్నా కూడా క్లియర్ అవుతుంది. సేమ్ ఇది 10 times చేయాలి. నెక్స్ట్ ఈ ఐబ్రోస్ దగ్గర ఇలా కొద్దిగా ప్రెషర్ పెడుతూ ఒక 1 minute పాటు ఇలా చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మ్యూకస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో దట్ మనకు కంప్లీట్గా ఈ ఫేషియల్, మనకు ఈ ఫేస్లో ఏదైతే ఉన్నాయో సైనస్ గ్లాండ్స్, ఫోర్ హెడ్, ఇవన్నీ కూడా మ్యూకస్ క్లియర్ అయిపోవడం వల్ల బ్రీతింగ్ ఈజీ అవుతుంది. సో దట్ మార్నింగ్ లేవగానే వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా ఓవర్కమ్ అయితే అవ్వగలుగుతాము. ఇంతే, చాలా సింపుల్ టెక్నిక్స్. ఇది ఎప్పుడు చేయాలంటే బెడ్ మీద నుంచి మనం లేస్తాం కదా, లేచిన వెంటనే ఫస్ట్ కూర్చొని ఇవైతే చేయాలి. మనము బయటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని యోగా చేస్తున్నప్పుడు లేకపోతే తర్వాత ఎప్పుడో తీరిగ్గా చేసుకుందాము అంటే మనకు ఉండే ఇష్యూ అలాగే ఉంటుంది. బికాజ్ లేగానే కదా మనకి తుమ్ములు ఇవన్నీ ఇష్యూస్ ఉండేది. కాబట్టి
బెడ్ మీద నుంచే ఇది జస్ట్ ఒక 3 to 4 minutes అంతే అయ్యేది, 3 minutes కూడా పట్టదు, ఇంకా తక్కువే. సో బెడ్ పైన కూర్చొని చేసి మనం వచ్చామంటే ఆ రిజల్ట్ మనకు తెలుస్తుంది. డైలీ ఇలా మనం చేస్తూ ఉంటే మార్నింగ్ లేవగానే అండ్ బెడ్కి వెళ్ళే ముందు కూడా చేస్తే మంచి నిద్ర కూడా ఉంటుంది దీనివల్ల. సో ఇలా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అవ్వగలుగుతాము. ఐ హోప్ నన్ను కమెంట్లో అడిగిన వాళ్ళకి డౌట్ అయితే క్లియర్ అయ్యింది అనుకుంటాను. ఇక నా యోగా అంతా అయ్యేసరికి 8:30 అయిపోయింది. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ధన్వి కూడా అర్లీగా లేచింది కదా, ఆకలి వేస్తుంది తనకి అనేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి పడ్డు కోకోనట్ చట్నీ చేస్తున్నా. ఈ పడ్డు రెసిపీ కూడా షేర్ చేశాను, నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకో వీడియోస్లో షేర్ చేస్తాను. బాగా క్రిస్పీగా రావడానికి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొన్ని టిప్స్ అయితే ఈ మధ్యలో కొన్ని నేను ఫాలో అవుతున్నాను. సో ఇవాళ నేను రెసిపీ అయితే ఏం షేర్ చేయడం లేదు. నేను వచ్చేసి జనరల్గా మన సెల్ఫ్ కేర్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మనకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ పిల్లలు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, కానీ మన గురించి మనం ఆలోచించే చాలా తక్కువ. ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు తిన్నాకే మనం తినాలి, వాళ్ళు తినేంత వరకు తినకూడదు, ఒక వాళ్ళకే ఎక్కువ పెట్టాలి, మనం తక్కువ తినాలి. ఇవేంటో ఈ మైండ్ సెట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫ్యాక్ట్ చెప్పన, రేపు పొద్దున ఏదైనా మనకు హెల్త్ ఇష్యూ వచ్చాక మీరు తిన్నాక తిందామని వెయిట్ చేశారని చెప్తే హస్బెండ్ కానీ ఇన్లాస్ ఎవరైనా సరే మేము వెయిట్ చేయమన్నామా, మా కోసం ఆగమన్నామా, నువ్వు తినాల్సింది, సింపుల్గా ఒక మాట అనేస్తారు. ఇవి బేసిక్ థింగ్స్ ఓకే, ఒక సర్టన్ లిమిట్ వరకు ఫాలో అవ్వడం ఓకే, కానీ మన హెల్త్ మీద తెచ్చుకునేంత వరకు ఫాలో అవ్వకూడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బేసిక్ యోగా ఎక్సర్సైజ్, అంటే మన బాడీని మనము యాక్టివ్గా ఉంచుకోవడానికి, మెంటలీ పీస్ఫుల్గా ఉండడానికి ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. బికాజ్ డెలివరీ టైంలో మనకు ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. అలాగే బేబీ మనకు వాళ్ళ మజిల్ అలాగే వాళ్ళ బోన్ డెవలప్మెంట్ కోసం మన బాడీలో ఉండే విటమిన్ డి కాల్షియంని యూజ్ చేసుకొని వాళ్ళ బాడీ మజిల్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి విటమిన్ డి, ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ మనం పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉండవు. ఒకవేళ మనం అవి ఫాలో కాలేదు, ఈవెన్ డెలివరీ తర్వాత కూడా ప్రాపర్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడం లేదు అంటే మనకు 20sలో బాగానే ఉంటాము యాక్టివ్గా ఎనర్జెటిక్గా, 30sలోకి ఎంటర్ అవుతున్న కొద్దీ కీళ్ళ నొప్పులు రావడం, బ్యాక్ పెయిన్ రావడము, మోకాళ్ళు చేతులు ఇవన్నీ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. మన పని కూడా మనం చేసుకోలేము కదా. సో ఇలా ఉండకూడదు అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. మనకు ఇన్ బిట్వీన్ టైం లేదు యోగా చేయడానికి అంటే అట్లీస్ట్ సింపుల్గా కుక్ చేసినప్పుడు ఒక 5 minutes బేసిక్ స్ట్రెచెస్ చేసి మన బాడీని మనం యాక్టివ్గా ఉంచుకొని చిన్న చిన్న మెడిటేషన్ ప్రాణాయామం చేయడం వల్ల మెంటలీ పీస్ఫుల్గా ఉండగలుగుతాము. నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా ఎలా డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి యోగా ఆసనాలు చేయాలి అని ఇవన్నీ షేర్ చేస్తాను. ఇవన్నిటికన్నా మించి మన డేని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకే బోలెడంత టైం మిగులుతుంది. ఆ టైంలో హ్యాపీగా డైలీ మనం యోగా చేయగలము. వీక్లో ఏదో 3 to 4 days అలా కాకోకుండా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను పడ్డు పెట్టేసి అవి కుక్ అయ్యేలోగా ధన్వికి హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఆయిల్ హీట్ చేసి తనకు ఆయిల్ కూడా అప్లై చేశాను. సో ఇంత టైం ఉంటుంది. ఈ టైంలో మనం ఐడియల్గా ఊరిని అక్కడ నిలబడి ఉండడం కన్నా కూడా ఇన్ బిట్వీన్ చిన్న చిన్న పనులు ఏవైనా చేసుకోవచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఇల్లు క్లీనింగ్ పని పెట్టుకున్నాను. సో ఇవాళ దానికి హోమ్ స్కూలింగ్ లేదు కాబట్టి ఫ్రీగా నా పనులు నేను చేసేసుకుంటున్నాను. ఇలా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వీక్లీ వన్స్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేసేస్తాము. ఇదే మనం చేత్తో ఉతకబోయేది లేదు కదా, ఇప్పుడు వాషింగ్ మిషన్లోకి వేసేసాము. ఒక 1 hour సైకిల్ ఉంటుంది. 1 hourలో మిగతా పనులన్నీ ఫినిష్ చేసేసేలోగా మనకు ఈ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ అయిపోయి ఉంటే తీసుకెళ్ళి ఆరేస్తే ఒక పని అయిపోతుంది. ఇక నేను ఎవ్రీ సాటర్డే ఇల్లు ఊడ్చి మాప్ చేసి బాత్రూమ్స్ క్లీనింగ్ అలా డస్ట్బిన్స్ క్లీనింగ్ ఏమున్నా క్లీనింగ్ అంతా కూడా సాటర్డేనే ఉంటుంది. సాటర్డే వచ్చేసి క్లీనింగ్ అండ్ సెల్ఫ్ కేర్ డేగా పెట్టేసుకుంటాము. సండే వచ్చేసి మీల్ ప్రెప్స్, మీల్ ప్లాన్, ఇవన్నీ గ్రాసరీస్ ఆర్గనైజ్ చేయడం లాంటివన్నీ నేను సండే చేస్తాను. సో నిన్న చేయని పనులన్నీ ఇవాళ ఇంకా చేసేస్తున్నాను 1 by 1. మీరు నా మంత్లీ నేను ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను కదా, మంత్ మొత్తానికి నేను ఏ పనులు ఎప్పుడెప్పుడు ఆర్గనైజ్ చేస్తాను అంటే ఎప్పుడెప్పుడు ప్లాన్ చేస్తాను అనేసి. సో అలా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఏదో పండగలు వచ్చేంత వరకే వెయిట్ చేసేలా కాకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇల్లు చిన్నది కానీ పెద్దది కానీ పార్ట్స్ వైజ్ డివైడ్ చేసి రోజు ఒక్కొక్క పార్ట్ని క్లీన్ చేసుకుంటూ రావడం. లైక్ 1 day కిచెన్ క్లీనింగ్, 1 day బాత్రూమ్ క్లీనింగ్, 1 day ఇల్లు మాప్ చేయడము, డస్టింగ్ ఒక రోజు కావచ్చు, నెక్స్ట్ కబోర్డ్స్ ఒకరోజు బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకోవడము. సో ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్క రోజు డెడికేటెడ్గా పెట్టేసామా మనకు 365 days ఇల్లు క్లీన్గానే ఉంటుంది. ఆ వీడియోలో నేను డీటెయిల్గా నా ప్లానింగ్ కూడా షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇల్లు ఎప్పుడు క్లీన్గా కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ ఒక వీడియోలో ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండడం కోసము ఏ ఏరియాస్ని మనము కాన్సన్ట్రేట్ చేయాలి, డైలీ వర్క్స్ ఎలా చేసుకుంటాము, మన డైలీ హ్యాబిట్స్ అంటే పడుకోవడం, లేయడం, తినడం, మన రొటీన్ ఎలాగనో ఇవి కూడా అలా పార్ట్గా చేసేసుకున్నట్లు
చేసుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇక నేను మాప్ చేయడానికి ఆ వాటర్లో ఇంతకు ముందు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో పాటు కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఆ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ ఏవి యూస్ చేయడం లేదు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. కొద్దిగా ఉప్పు పసుపు పచ్చకర్పూరము వంట సోడా, మనం యూస్ చేసే షాంపూ ఏదైనా సరే 1 or 2 drops ఆ షాంపూ వేయడం వల్ల మన ఫ్లోర్ మీద ఎలాంటి తెల్లటి మరకలు, మనం ఇప్పుడు లిక్విడ్స్ వస్తాయి కదా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ వాడినట్లయితే ఆ కెమికల్స్ వల్ల ఒక లేయర్ తెల్లగా అలాగే ఉండిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండకుండా మన ఫ్లోర్ షైనింగ్గా ఉంటుంది. అలాగే ఇది డిస్ఇన్ఫెక్టెంట్ కాబట్టి దీనివల్ల బ్యాక్టీరియా కానీ జర్మ్స్ అన్ని చనిపోతాయి. ఇంట్లో ఈ స్మెల్కి పచ్చకర్పూరం స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ మనకు ముందు కాలం నుంచి పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్తుంది, పాజిటివ్గా ఉంటుంది అంటారు కదా. సో అందుకని కూడా ఒకలాగా ఇది అన్ని రకాలుగాను హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక ఇల్లంతా మాప్ చేసేసాను. మేము రెగ్యులర్గా తీసుకునే నాన్ వెజ్ తీసుకునే షాప్ వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇంటికే తెచ్చి చేస్తారు. సో నేను మార్నింగ్ మెసేజ్ చేస్తున్నా, నాకు ఈ పనులన్నీ అయ్యేలాగా చికెన్ కూడా వచ్చేసింది. సో సింపుల్గా గ్రేవీ, ఇది చికెన్ గ్రేవీ. ఇవాళ పనులు ఎక్కువ ఉన్నాయి కదా, సో ఎక్కువ ఐటమ్స్ అయితే నేను పెట్టుకోవడం లేదు. దీనికి 1 kg చికెన్లోకి కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా చిల్లీ పౌడర్ అలాగే కొరియాండర్ పౌడర్ మన కారానికి సరిపడా వేసేసుకోవాలి. ఇవి వేసి జస్ట్ ఇంత మ్యారినేషన్ కొద్దిసేపు ఇలా కలిపేసి పక్కన పెట్టేసి మనం మిగతా ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకునేంత వరకు దీన్ని మ్యారినేషన్కి అయితే పక్కన పెట్టేయాలి. చాలా సింపుల్గా చేసేయచ్చు. టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి చెక్క లవంగం యాలక్కులు సోంపు, నేను నాన్ వెజ్ అన్నిటికీ సోంపు ఖచ్చితంగా వేస్తాను. బికాజ్ నాన్ వెజ్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు కదా, సో డైజెషన్ ఇష్యూస్ ఉండకూడదు అంటే ఖచ్చితంగా సోంపు వేసుకోవాలి. ఇవి వేసి ఒక 1 minute వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిరపకాయలు, మన కారానికి ఎక్కువ తినేవాళ్ళ అయితే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ కారమే సరిపోతుంది చిల్లీ పౌడరే. అలాగే ఒక 2 టొమాటోలు, ఒక 3 క్యాష్యూస్, ఒక 1/2 teaspoon అంతా గసగసాలు వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ గసగసాలు క్యాష్యూస్ అనేవి కర్రీకి థిక్నెస్ అనేది యాడ్ చేస్తుంది, లేదంటే కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళైతే కోకోనట్ వేయడం లేదు. ఇంతే, ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఈలోగా పక్కన ధన్వి కోసము బిర్యానీ కూడా పెట్టాను. ధన్వి బిర్యానీ రెసిపీ ఆల్రెడీ చాలా షార్ట్స్ లో కూడా షేర్ చేశాను కదా. ఇవి మగ్గిన తర్వాత పక్కన పెట్టేసి నేను ఒక హెయిర్ ప్యాక్ కోసం అయితే ఒక 2 teaspoon ఫ్లాక్స్ సీడ్ లోకి 1 glass వాటర్ వేసి బాయిల్ అయ్యాక పెట్టాను. మనకి ఎప్పుడే కానీ ఫ్లాక్స్ సీడ్ 1 teaspoon తీసుకుంటే 1:4 రేషియోలో వాటర్ యాడ్ చేసామంటే పర్ఫెక్ట్గా మనకు మంచి జెల్ అయితే వస్తుంది. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఇది హెయిర్కి ఫేస్కి చాలా మంచిది. సో నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన కర్రీ కోసం అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి చిటపట్లాడాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒక 5 minutes పాటు ఈ ఆయిల్లోని చికెన్ అంతా కుక్ అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే పక్కన ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ, జెల్ అనేది స్టిక్కీ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు అలాగే ఉండనిచ్చి ఇప్పుడు కర్రీ కోసం మిక్సీకి వేసుకున్న ఈ మసాలాని కర్రీలోకి వేసేసి బాగా కలిపి ఇందులోకి మళ్ళీ ఇంకొక 5 minutes పాటు అలా కుక్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి చూసుకొని ఎంత థిక్గా కావాలా, గ్రేవీ వాటరీగా కావాలా అనేసి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ మిక్సీ కడిగిన వాటర్లోనే యాడ్ చేసేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 1 whistle అయితే ప్రెషర్ కుక్ చేసుకుంటాను. ఒకవేళ చికెన్ అనేది హార్డ్గా ఉంటే ఒక 3 to 4 whistles కూడా చేసుకోవచ్చు. మాకు ఇక్కడ చికెన్ చాలా టెండర్గా ఉంటుంది, 1 whistleకే చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి జస్ట్ 1 whistle ప్రెషర్ కుక్ చేసేసుకుంటున్నాను. ఇక ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ చూసినట్లయితే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఒక క్లాత్ బాగా పల్చగా ఉండే ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది మరీ చల్లగా అయిందంటే చాలా స్టిక్కీగా అవుతుంది, అసలు జెల్ని మనం ఎక్స్ట్రాక్ట్ అసలు చేయలేము. కొద్దిగా వేడిగా అంటే మనం టచ్ చేయగలిగినంత వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలా ఒక క్లాత్లోకి వేసేసి అయితే కంప్లీట్గా స్క్వీజ్ చేసేసుకొని జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది మన హెయిర్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో చూసినట్లయితే డాండ్రఫ్ ఉంటుంది, ఇచ్చి స్కాల్ప్ ఉండడము, హెయిర్ అనేది బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలాంటప్పుడు ఈ జెల్ని మనము వీక్లీ వన్స్ అయినా అప్లై చేస్తున్నట్లయితే మనకి డాండ్రఫ్ ఇష్యూస్ కానీ ఇచ్చి స్కాల్ప్ ఉండదు, హెయిర్ స్ప్లిట్ అనేది ఉండదు, మనకు హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. హెయిర్కి కూడా చాలా మంచిది, మంచి నరిష్డ్గా అయితే ఉంటుంది. దీనివల్ల అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. ఈ జెల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 15 days వరకు మనము ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలనుకున్నామో అప్పుడు అప్లై చేసుకొని
ఒక 40 minutes to 1 hour వదిలేసి హెడ్ బాత్ చేసేసుకోవడం అంతే. నేను ఇందులోంచి ఒక 2 teaspoon అయితే ఫేస్ ప్యాక్ కోసం సపరేట్గా తీసి పెడుతున్నాను. ఒకే జెల్ తోటి ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ ప్యాక్ రెండు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హెయిర్కి అప్లై చేసే దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్, నేనైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నా. కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేయడం వల్ల ఎక్స్ట్రా మనకు షైనీగా ఉంటుంది, హెయిర్కి చాలా మంచిది కదా, సో డ్రైనెస్ అనేది ఉండదు. ఇంతే మన హెయిర్ ప్యాక్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ కోసం అయితే నేను ఈ ఆర్గానిక్ కస్తూరి పసుపు యూజ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా అంటే ఒక అరౌండ్ ఒక 1/4 teaspoon అంతా పసుపు, అలాగే ఒక 1/2 teaspoon హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఎంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా. నాది ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్, నా స్కిన్ని పింపుల్ రాకోకుండా మెయింటైన్ చేయడమే చాలా పెద్ద విషయము. సో ప్రాపర్ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ వేసుకోవడము, రైస్ వాటర్ అప్లై చేయడం, ఇంకా చాలా ఉన్నాయి నేను ఫాలో అయ్యేవి. అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. అందులో ఇది కూడా చాలా బెస్ట్. మన స్కిన్కి ఫ్లాక్ సీడ్ కూడా చాలా మంచిది. ఈవెన్ డార్క్ సర్కిల్స్ ఉన్నా, అలాగే నెక్ దగ్గర అంతా బ్లాక్ అవుతూ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా వెళ్తాయి. సో ఫేస్కి, నెక్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేసుకొని బాత్ చేసేయచ్చు. ఇంతే సింపుల్గా హెయిర్ ప్యాక్ అలాగే ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఈలోగా ఇవన్నీ కుక్ అయ్యేలోగా నేను దీన్ని అప్లై చేసేసుకొని ధన్వికి బాత్ చేపించి తర్వాత నేను కూడా బాత్ చేసేసుకునేసరికి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా, ఎంతో యమ్మీగా ఉండే గ్రేవీ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా సింపులే. ఇలా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ధన్వికేమో బిర్యానీ, మాకేమో చికెన్ గ్రేవీ అలాగే రైస్. మీరు సండేకి ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అమ్మ ఫైనలీ ఇక మన మెయిన్ టాపిక్ వీక్లీ మీల్ ప్లాన్. ఇప్పటివరకు వెయిట్ చేస్తుంటారు కదా, ఏంటా ఇంతసేపు అయినా కూడా మెయిన్ టాపిక్ గురించి మాట్లాడడం లేదేంటి, రొటీనే షేర్ చేస్తున్నారు అనేసి. అక్కడికి నా రొటీన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వీక్లీ మీల్ ప్లాన్ గురించి కొన్ని స్టెప్ బై స్టెప్ నేను మీకు షేర్ చేస్తాను, నేను ఫాలో అయ్యేది. మనము మీల్ ప్లాన్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటి అంటే, ఆల్రెడీ మన ఇంట్లో ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, లేకపోతే గ్రాసరీస్ ఏమున్నాయి అనేసి చూసేసుకోవాలి. సెకండ్ థింగ్ మనం చేయాల్సింది, ఎప్పుడే కానీ మనము ఫిల్ చేసేటప్పుడు పోపు డబ్బా కావచ్చు, లేకపోతే ఏదైనా సరే, ఇప్పుడు సేమియా కానీ, రవ్వ కానీ, గోధుమ పిండి ఏదైనా ఇంకా అయిపోతుంది ఇంకా 4-5 డేస్లో అన్నది, ఒక బుక్ లేదంటే ఒక చిన్న పేపర్ కానీ పెట్టుకొని, పెన్ పెట్టుకొని అప్పటికప్పుడు రాసేసుకోవాలి. బికాజ్ మనం అనుకుంటాం నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని, మన మైండ్లో గుర్తుకుండవు. బికాజ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎన్నో పనులు ఉంటాయి మనకు, ఒకటి కాదు చాలా ఉంటాయి, పిల్లలు, హస్బెండ్, ఇంట్లో పని, ఇవన్నీ కదా గుర్తుకుండవు. సో సింపుల్గా నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. షాప్కి వెళ్ళేటప్పుడు ఆ పేపర్ పట్టుకెళ్ళామా, లేదంటే ఫోన్లో టు డూ లిస్ట్లో అయినా కూడా నోట్ చేసుకున్నామా, ఏ ఒక్క ఐటెం కూడా మిస్ అవ్వము. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే హరీబరీగా ఇప్పుడు నేను కుక్ చేస్తూ ఉంటాను, ఏదో కావాల్సి వస్తుంది, ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఆ ఐటెం కోసం షాప్కి వెళ్ళి తెచ్చేలోగా స్టవ్ మీద ఉండేది మాడిపోవచ్చు, మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో ఇలా చేయడం వల్ల మనం ప్లాన్డ్గా టైం సేవ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ చార్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేయడం చాలా పెద్ద టాస్క్ అనుకుంటారు, కానీ ట్రస్ట్ మీ, మనకు రెగ్యులర్గా చేస్తుంటే ఒక 10 minutesలో ఈ పని అయిపోతుంది. ఇది చూస్తే నేను ఇక్కడ సాటర్డే రోజు ప్రిపేర్ చేస్తున్నాను. ధన్వి 8 o'clock అంతా పడుకొనేసింది. ఇంకా తను పడుకున్నాక మేము కూర్చొని మీ ఫుడ్ చార్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మామూలుగా బుక్లో రాసుకుంటాను, ఇంకా మీతో షేర్ చేయాలి కాబట్టి ఫోటో పెడదామనేసి ఒక పేపర్ తీసుకొని క్లీన్గా రాస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఫుడ్ చార్ట్ ఐడియా లేదు అంటే నేను ఈ ఫోటో షేర్ చేస్తాను కదా, ఈ ఫోటో బేస్ చేసుకొని యాజ్ అ హోమ్ మేకర్గా మన ఇంట్లో ఏమేమి చేస్తాము, మన ఇంట్లో వాళ్ళకి ఏమేమి తింటారో అని ఐడియా ఉంటుంది కాబట్టి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనము అసలుకి ఐడియా లేదు అంటే ఒక బుక్, పెన్ను పెట్టుకోండి, ఇవాల్టి నుంచే స్టార్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్కి ఏమేమి చేసాము అని చెప్పేసి ఇవాల్టి నుంచి నెక్స్ట్ వరకు 1 month కంప్లీట్గా లిస్ట్ అయితే రాసుకుంటూ రండి. ఇంకేం చేంజెస్ చేయొద్దు. మనం ఆ రోజు వండిన తర్వాత ఏమేమి చేసామో ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని రాయండి. ఇలా 1 month తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఒక 1 month ఫుడ్ చార్ట్ అనేది ఆల్రెడీ మనకు హ్యాండీగా ఉంటుందన్నమాట. ఇది రివర్స్ మెథడ్లో ఫస్ట్ వీక్ ఏం చేసామో నెక్స్ట్ అదే మంత్ ఎండ్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వీక్ కర్రీ చేయడము, షఫుల్ చేసుకొని చేయడము. సో ఆల్రెడీ ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి ఐడియా ఉంటుంది. అలా అయినా ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో కావాలంటే కొన్ని రెసిపీస్ మనం మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఇలా ఫుడ్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే అన్నెసెసరీగా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళో లేకపోతే ఆన్లైన్లోనో అన్నెసెసరీగా కనిపించిన ప్రతి ఒక్కటి డంప్ చేసుకొచ్చి ఇంట్లో వేసి ఇప్పుడు వారం తర్వాత కూరగాయలేమో అన్నీ వాడిపోతాయి. సో దానివల్ల మళ్ళీ డస్ట్బిన్లోకే వేయాలి కదా. ఏవో గ్రాసరీస్ తెచ్చింటాము, దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, మనం వాడము, అసలు ఆ రెసిపీని చెయ్యము, అగైన్ డస్ట్బిన్లోకి వేయాలి. దీనివల్ల మనీ వేస్ట్ అవుతుంది కదా. ఇలా ప్లాన్డ్గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని వారానికి ఎంత కావాలో అంత మాత్రమే తెచ్చుకున్నట్లయితే
మనీ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. మేము మామూలుగా ఇంతకుముందు అంటే ఒక 2 years బ్యాక్ వరకు కూడా మార్కెట్కి వెళ్ళే వెజిటేబుల్స్ అన్ని ఫ్రూట్స్ కానీ పర్చేస్ చేసేవాళ్ళము. ఇల్లు షిఫ్ట్ అయ్యాక మాకు నియర్ బై ఎక్కడ పెద్ద మార్కెట్స్ లేవు. అలాగే సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా కూడా సేమ్ ఇప్పుడు నాకు అమెజాన్ ఫ్రెష్లో నేను తెప్పించుకుంటున్నాను, సేమ్ అక్కడ నుంచే వస్తాయి కాబట్టి ఇంకా వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు, పైగా క్వాలిటీ కూడా బాగుంది అని చెప్పేసి నేను అమెజాన్ ఫ్రెష్లోనే అన్ని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాను. నేను ఇలా ఆర్డర్ పెట్టేటప్పుడు ఫస్ట్ నేను చెక్ చేసేది ప్రైస్ వెరిఫికేషన్, అంటే ప్రైస్ చూస్తాను అనమాట యాప్లో ఏమేమి ఫ్రూట్స్ ఏమేమి వెజిటేబుల్స్ ఏమేమి ప్రైస్కి ఉన్నాయి అని చెప్పేసి. ఫస్ట్ మనకు అంటే సీజనల్గా ఏమైనా యాడ్ చేశారా అవన్నీ చూసుకొని కొద్దిగా తక్కువ ప్రైస్ ఉండేలాంటివి నేను కార్ట్లోకి వేసేసుకుంటాను. ఒకవేళ మరీ ప్రైస్ హైగా ఉండేలాంటివన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ తెచ్చుకుందాం లేదు. సో మనకు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఇప్పుడు ఈ వెజిటేబులే తినాలని ఏం లేదు, మనము మన పోర్షన్లో డైలీలో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. సో అకార్డింగ్గా నేను అన్ని కార్ట్లోకి వేసుకున్న తర్వాత కూర్చొని అన్నీ నేను వీక్లీ ఏమేమి ఆల్రెడీ వెజిటేబుల్స్ కార్ట్లోకి వేసానో అకార్డింగ్గా ఫుడ్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మార్కెట్కి వెళ్ళే వాళ్ళకి ఇష్యూ అయితే లేదు, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ప్రైస్ కనుక్కొని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఎవరైనా ఆన్లైన్లో పెట్టే వాళ్ళకు ఆర్డర్ పెట్టే వాళ్ళకు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి, హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. నేను నైట్ ఆర్డర్ పెడితే సాటర్డే నైట్, ఇవాళ మార్నింగ్ 7 o'clock అంతా డెలివరీ ఇచ్చేశారు. సో మార్నింగే వచ్చేసాయి ఇవి. కాకపోతే నాకు ఈ పనులన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి బాస్కెట్లో పెట్టి బయట పెట్టా. బయట వెదర్ కూడా చల్లగానే ఉన్నింది కాబట్టి ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా లంచ్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేను దాన్ని ఒక 1 hour పడుకొని లేచిన తర్వాత ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అన్ని వెజిటేబుల్స్ అంతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా అన్నీ నేను తెప్పించుకున్నా కరెక్ట్గా. ఇవన్నీ వీక్కి సరిపోతే, ఒకవేళ వీక్లో ఏమైనా ఆల్టరేషన్స్ అంటే ఎప్పుడైనా మధ్యలో నాన్ వెజ్ తినాలనిపించింది అంటే అలాంటి టైంలో ఆ వెజిటేబుల్స్ మిగిలిపోతాయి కదా, నెక్స్ట్ వీక్కి నేను అవి బ్యాలెన్స్ చేసేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. అంతేగాని మరీ ఎక్కువ అయితే తెప్పించుకోను. దీనివల్ల ఎంత మనీ సేవ్ అవుతుందో తెలుసా అసలు. అలాగే మనం ప్రాపర్గా ఇలా ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటాం. సో మన హెల్త్కి కూడా బెనిఫిటే కదా ఇవి. గ్రాసరీ రావడంతో పని అయిపోదు, యాక్చువల్ పని ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఏమీ తీసుకోలేదు, ఈ బాగా బ్రీతబుల్ ఉండేలాంటి ఈ మెష్ ఉండే బ్యాగ్సే తీసుకున్నాను. సో వీటిల్లో అన్నీ అరేంజ్ చేసేస్తాను. ఇంకా మీల్ ప్రెప్స్ విషయానికి వచ్చినట్లయితే నేను ఈరోజు వీడియోలో ఎలాంటి మీల్ ప్రెప్ నేనంటే రెసిపీస్ లాంటివి ఏమి షేర్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెందీ అయిపోయింది. నేను ఇంకా అవి షేర్ చేస్తూ పోతే ఇంకా ఎక్కువ లెందీ అయిపోతుంది. నెక్స్ట్ సండేకి నేను ఏమి మీల్ ప్రెప్స్ చేస్తాను అనేసి డీటెయిల్గా షేర్ చేస్తాను. జనరల్గా చెప్తాను, ఒక అమ్మాయి ఇంట్లో వంట చేస్తుంది అన్నప్పుడు మనం ఏమేమి బేసిక్ థింగ్స్ ఏమేమి హ్యాండీగా ఉండాలి అంటే అంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అనేసి. అండ్ ఎవరికి మనం ఒక ఛాన్స్ ఇవ్వకూడదు. ఏంటబ్బా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి కూడా పెట్టుకోలేదా నువ్వు ఇంట్లో, ఇంకేం వంట చేస్తావు అనే ఒక మాట మనం తెచ్చుకోకూడదు. బేసిక్గా ఎప్పుడే కానీ కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, అల్లము, అలాగే ఆనియన్, టొమాటో, పొటాటో, ఇన్ని ఐటమ్స్, ఇన్ని వెజిటేబుల్స్ మన ఇంట్లో ఉన్నాయంటే ఏ కూరగాయలు లేకపోయినా హ్యాపీగా ఫుల్ డే మన ఫ్యామిలీకి వంట చేసి పెట్టేయచ్చు. దాంట్లో ఎలాంటి డోకా లేదు. సో అవి బేసిక్ ఐటమ్స్, అవి ఎప్పుడు మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పప్పు దినుసులు, రైస్, ఇంకా ఏమైనా ఫ్లోర్స్ అంటే వీట్ ఫ్లోర్ కావచ్చు, రాగి, ఇంకా మన ఇంట్లో ఏం తింటామో అనేవి. నేను నెక్స్ట్ ఒక మంత్లీ బడ్జెట్ అంటే మంత్లీ గ్రాసరీస్ ఎలా కొనాలి అంటే బడ్జెట్ ప్లాన్ అంటే మన ఫ్యామిలీకి బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దేనిల మీద ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా వీక్లీ వచ్చినట్లయితే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు వారం మొత్తం పీస్ఫుల్గా ఉండాలంటే బ్యాటర్, ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీగా ఉండాలి. ఏమీ చేయడానికి ఓపిక లేదంటే ఈ బ్యాటర్ ఉంటే ఏదో ఒక టిఫిన్ అయితే చేసేయచ్చు పీస్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి మన పోపు డబ్బాలో అన్ని ఐటమ్స్, మనకు పోపుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసి ఫిల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టుకోవడము, అలాగే ఏదైనా రసం పౌడర్ అయితే దాన్ని చేసి పెట్టుకోవడము, ఇంకా పన్నీర్ ఏదైనా ఉంది క్యూబ్స్లా కట్ చేసి వాటర్లో పెట్టుకోవడము, టెంకాయ తీసుకొని పగలగొట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్గా పెట్టేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయడము, రవ్వ, సేమియా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవడము, గ్రౌండ్ నట్స్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక మసాలా, కర్రీ మసాలా ఒకటి చేసి పెట్టుకునేదాన్ని. 1 week వరకు మనకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని యూస్ చేసి గుత్తి వంకాయ, అలాగే చనా మసాలా, ఇంకా మసాలా ఐటమ్స్ ఏమైనా గ్రీన్ గ్రామ్ ఇలాంటి మసాలా కర్రీలు చేసుకోవచ్చు. ఈవెన్ నాన్ వెజ్కి కూడా మసాలా యూస్ చేసి సింపుల్గా మసాలా ఉందంటే కావాల్సిన ఇంకా మసాలా ఒకటి ఉందంటే ఇంకా చికెన్ ఏదో ఒకటి వేసేసి కుక్కర్లో పెడితే కుక్ అయిపోతుంది, వంకాయలు వేస్తే గుత్తి వంకాయ అయిపోతుంది. ఇలా
సింపుల్గా మసాలా ఒకటి చేసి పెట్టుకునేదాన్ని, ఎప్పుడైనా షేర్ చేస్తాను నెక్స్ట్ అది కూడా. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు అన్నీ కూడా అట్లే పెట్టేస్తే వాడిపోతే ఒకటి ఏదైనా కుళ్ళిండేది ఉన్నా మిగతావన్నీ కుళ్ళిపోతాయి కదా. సో ఆకుకూరలన్నీ కూడా సపరేట్ బౌల్స్లో వేస్ట్ అంతా తీసేసి క్లీన్గా పెట్టేసుకున్నామంటే ఆకుకూరలు మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మా ఇంట్లో ఖచ్చితంగా వీక్లీ 3 రోజులు ఆకుకూరలు కంపల్సరీగా వండుతాము. సో ఇలా ప్లాన్ చేసి పెట్టేసుకోవాలన్నీ. ఇలా చిన్న థింగ్స్ మన రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే వీక్ మొత్తం కూడా స్ట్రెస్ ఫ్రీగా పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేయాలి అలా చేయాలని ఏం లేదు, మన ఫ్యామిలీకి అనుకూలంగా మనం ఫాలో అయ్యే రొటీన్కి అనుకూలంగా మనం ప్లాన్ చేసుకుంటే చాలు. ఎవరి వీడియోస్ చూసి లేకపోతే అక్కడ వాళ్ళు ఇలా చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇలా చూస్తున్నారని హైరాణ పడిపోయి టెన్షన్ తీసుకునే బదులు మనం ఎలా ఉన్నామో దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుంటూ పోతేనే ఎప్పుడే కానీ అది వర్కౌట్ అవుతుంది. ఎక్కువ రోజులు దాన్ని ఫాలో అవ్వగలుగుతాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం ఏ చేంజెస్ తీసుకొచ్చినా కూడా ఓవర్ నైట్ అవి ఎక్కువ రోజులు అయితే ఉండవు. స్లోగా గ్రాడ్యువల్గా తీసుకొచ్చే చేంజెసే మనకు హెల్ప్ఫుల్ అయ్యేది. నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మన వీడియోస్లో నేను డైలీ చేసే పనులే, డైలీ ఈ రొటీన్ వీడియోస్ని షేర్ చేయడం ఉద్దేశం ఏంటి అంటే దానివల్ల ఎంతో కొంత తెలుసుకుంటారు. బేసిక్గా గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకుంటూ వస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ లివింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి ఇంక అన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇలా ఎవ్రీ వీక్ జస్ట్ ఆ స్ప్రే చేసేసి DIY లిక్విడ్ ఉంది కదా, స్ప్రే చేసి వైప్ చేసేస్తాను, అంతే క్లీన్ అవుతుంది. అండ్ మా ఫ్రిడ్జ్లో చూసినట్లయితే పెద్దగా ఏమీ ఉండవు, అన్ని డ్రై థింగ్సే ఉంటాయి. అంటే కుకింగ్ ఫుడ్ అంతా కూడా ఎప్పుడు పెట్టేయలేదు, వెజిటేబుల్స్ అలాగే కొన్ని ఆల్రెడీ మనం వేసుకొని ఉండే గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాక్లో ఉండే ప్యాక్ అట్లే పెట్టేసుకుంటాను. మళ్ళీ అది అయిపోగానే తీసి ఫిల్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఎగ్స్ ఉంటాయి. ఇంతే, ఆల్రెడీ కొద్దిగా ఆకుకూర ఉంది, ఆకుకూర తీసేసి దాంట్లోకి ఫిల్ చేసి మిగిలిండే లెఫ్ట్ ఓవర్ ఆకుకూర కొద్దిగా పైన పెట్టేస్తాను. సింపుల్ అంతే. ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది. స్టఫ్ చేసేసి దాంట్లో నిన్న మొన్న కర్రీ అంతా కూడా పెట్టుకుంటే చాలా అన్హైజీనిక్గా ఉంటుంది. అండ్ మంత్లీ వన్స్ నేను ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేస్తాను కాబట్టి ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్గానే ఉంటుంది. ఇంక ఇది అయ్యేసరికి ఈవినింగ్ స్నాక్ టైం కూడా వచ్చేసింది. స్ట్రాబెర్రీస్ తెప్పించాను ఇవాళ. దెన్విక్ స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం, అవి కనిపిస్తే అవి అయిపోయేంత వరకు వదిలిపెట్టదు. అండ్ వీటిలో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. స్ట్రాబెర్రీ గ్రేప్స్ దీనికి ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తారు కదా, దీనికోసము ఒక బౌల్లోకి కొద్ది వాటర్ తీసుకొని దీంట్లో స్ట్రాబెర్రీస్ని వేసేసి కొద్దిగా ఉప్పు, వెనిగరు అలాగే వంట సోడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 to 3 minutes వదిలేసి తర్వాత ఒక 2-3 సార్లు బాగా కడిగామనుకోండి దాంట్లో ఉండే దుమ్మంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మనం హ్యాపీగా తినేయచ్చు. ఒకవేళ స్టోర్ చేయాలి అనుకుంటే ఇవన్నీ టిష్యూ పేపర్తో బాగా వైప్ చేసి ఒక ఏదైనా బౌల్లోకి అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి పైన దీంట్లో కంప్లీట్గా డ్రై అయినా ఈ స్ట్రాబెర్రీస్ పెట్టి పైన కూడా ఒక పేపర్ క్లోజ్ చేసి పెట్టేస్తే మనకు 15 days వరకు హ్యాపీగా స్టోర్ ఉంటాయి. బయట పెడితే పాడవుతాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days వరకు కూడా ఉంటాయి. మేమైతే అప్పటికప్పుడు తినేస్తాము. ఇంకా ఇది సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, అంత తీయగా కూడా లేవు, కొద్దిగా పుల్లగా ఉన్నాయి. దాన్ని వదలదు ఇంకా అని చెప్పేసి ఇంక ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. ప్లస్ ఇంకా అంత క్వాలిటీ కూడా పెద్దగా బాగాలేదు, ఇవి కొద్దిగా అక్కడక్కడ మరకలు కూడా ఉన్నాయి. ఇలా స్ట్రాబెర్రీస్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అల్లం వచ్చేసి చాలా దుమ్ము ఉంటుంది. నేనైతే అల్లంని ఒక 1/2 hour పాటు ఇలా వాటర్లో నానబెట్టేసి తర్వాత బాగా ఇట్లా రబ్ చేస్తే వచ్చేస్తుంది దుమ్ము అంతా. అండ్ ఎప్పుడు నేను పీల్ రిమూవ్ చేయను, పీల్ చాలా మంచిది, అలాగే ఉండాలి. సో పీల్ అయితే అలాగే పెట్టేసి ఎంత కావాలో అంత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మిగిలిండేది కొద్దిగా వాటర్ అంతా పోయేంత వరకు కంప్లీట్గా డ్రై చేసి ఎత్తి పెట్టుకుంటాను. ఇంతే నేను జింజర్ని ఇలా రెడీ చేసుకుంటాను. ఇక ఈవినింగ్ స్నాక్ అయితే స్ట్రాబెర్రీస్ని తీసుకున్నాము. ఓకే, టేస్ట్ అంతగా లేదు కానీ పర్లేదు. ఇంకా దన్విక్ అయితే పుల్లగున్నా కూడా లేదమ్మా చాలా టేస్టీగా ఉన్నాయి అనేసి అయితే తినింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ చార్ట్ అయితే షేర్ చేస్తాను. సో ఇది నాకు తెలిసి నేను ఫాలో అవుతున్న మీల్ ప్లాన్ అయితే ఇలా ఉంటుంది రెగ్యులర్గానే. మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందంటే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ ఫుడ్ చార్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఒక ప్లానర్ లాగా పెట్టుకొని మీరు మీ ఓన్ ఫుడ్ చార్ట్ని అయితే ప్రిపేర్ చేసుకొని మనీ అండ్ టైం రెండూ సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.